నమస్తే, నేను డాక్టర్ హరీష్ రెడ్డి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్, వేద సహస్రపాత్ ఇన్స్ట్రక్టర్, శ్రీ సూర్య త్రిచక్ర సాధన దాంట్లోనికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుంటూ కొన్ని చక్రాలకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. అయితే అందులో మూలాధార చక్రం అనగానే మనం ఎక్కడ ఉంటుంది, స్పైనల్ కార్డ్కి కింద, అండ్ ఆ చక్రానికి సంబంధించిన ఎనర్జీ జోన్స్, వాటికి సంబంధించిన ఫిజికాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. జీవితంలో స్థిరత్వం ఉండాలి, ఒక డెసిషన్కి కట్టుబడి ఉండడం, వ్యసనము మనని తినేసేలాగా లేకుండా ఉండడం. కొంతమంది చూడండి, తాగుడు అలవాటు ఉంటుంది, కానీ లిమిట్లో తాగుతారు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తాగుతారు, డీసెంట్గా ఉంటారు. వాళ్ళు అది వ్యసనమే కదా, మరి తాగుడు మంచి అలవాటు కాదు కదా, కానీ స్టేబుల్గా ఉంటారు. కొంతమంది చూడండి, తాగుడు అలవాటైందంటే ఇంకా వాడు మెడలో తాళి తెంపుకు తీసుకుపోయినా తాగేస్తాడు. ఆ డిఫరెన్స్ చూసారా, అది మూలాధారము చేస్తుంది. ఏదైతే తామసికంగా వెళ్ళిపోతుంటారో, ఇనర్షియాగా వెళ్ళిపోతుంటారో, స్టెబిలిటీ లేకుండా ప్రవర్తిస్తుంటారు, మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ డే పిలిచి చెప్పండి, లేదు సార్ మానేస్తా సార్ అంటారు. మళ్ళీ ఇమ్మీడియట్గా వాళ్ళు వశమైపోతారు. అలాగా తెలియకుండా స్థిరత్వము లేకుండా ప్రవర్తించే వాళ్ళు మూలాధార చక్రం వీక్గా ఉన్నట్టు లెక్క. ఈ స్థిరత్వము, స్టెబిలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా 3 విధాలుగా మనం ఆలోచించుకోవాలి. ఒకటి, శరీరము చాలా కోఆపరేటివ్గా ఉంది, ఎనర్జీ లేదు. 2, శరీరము వీక్గా ఉంది, చాలా ఓవర్ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంది. 3, శరీరము బ్యాలెన్స్డ్గా ఉంది, ఎనర్జీ కూడా కరెక్ట్గా వస్తుంది, అనుసంధానం ఈజీగా అవుతుంది, దట్ ప్రెషర్ పైకి ఈజీగా వెళ్తుంది. సో ఎనర్జీ మనకి కింద నుంచి అలా ఎనర్జీ పైకి వెళ్తుంటే, స్పైనల్ కార్డ్లోంచి మధ్యలోంచి అలా వెళ్తుంటే, నిజంగా కూడా ఆ బ్రహ్మనాడి అంతలా తడుపుకుంటూ వెళుతుంటే ఎనర్జీ, అప్పుడు తెలియని ఒక బ్యూటీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్సే వస్తుంది, మ్యాజిక్స్ ఏం జరగవు. అన్నీ చాలా చోట్ల నేను వీడియోల్లోనే ఎక్కడో చూస్తుంటాను, ఏవేవో జరిగిపోతాయి, అబ్బా ఏదో అంత సీన్ లేదు. మంచిగా ఎంజాయ్ చేయండి ఎక్స్పీరియన్స్ని. మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ని సినిమాటిక్గా మార్చుకోకండి. దానివల్ల మీకు మీరే కన్ఫ్యూజ్ అయ్యి, నాకు ఇది అవ్వట్లేదు, ఇంకో దగ్గర ట్రై చేస్తా, ఈ వీడియో నచ్చట్లేదు, ఇంకో వీడియో దగ్గరికి వెళ్తా. టైం వేస్ట్ అదంతా. మీరు సాధన చెయ్యందే, మీకు మీరు హాలూసినేషన్లో మైండ్ చేసే మాయలో పడకుండా నిజముగా ఎక్స్పీరియన్స్ చెయ్యనిదే మీకు ఇవి అర్థము కావు. దీనికే మేబీ గురువు కావాలేమో. గురువు, కానీ ఈ రోజుల్లో గురువు ఎక్కడా? ఈ రోజుల్లో మాలాంటి వాళ్ళు చెప్పినా ఫీజు కట్టాం కాబట్టి మాకు నచ్చినట్టుగా చెప్పు అనేటట్టే ఉంటారు. అందుకని నిజముగా ఒక ప్యూర్ గురువు మీకు దొరికితే అది వేరేగా ఉంటుంది లెక్క. అంతవరకు మాత్రం ఏవో ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ చదివేసి కన్ఫ్యూజ్ అయిపోయి, నాకేమైనా పవర్స్ వచ్చేస్తాయా, నాకేదో అయిపోతుందా, అలాంటివి ఏం జరగవు, అలాంటి జరగకూడదు కూడా. అది రాంగ్ మెథడ్స్. ఓకే, సో అందుకని మూలాధార చక్రము స్థిరత్వానికి ఉపయోగపడుతుంది. ఈ లైఫ్లో ఉన్నప్పుడు ఇక్కడ జరగాల్సిన అన్ని పనులు హ్యాపీగా చేసుకుంటూ, రావాల్సిన సుఖాలు, అనుభవించాల్సిన ఆనందాలు, చేసుకోవాల్సిన పనులు, సంపాదించాల్సిన డబ్బులు అన్నీ, భార్యతో బాగుండాలి, పిల్లలతో బాగుండాలి, ఆఫీస్లో బాగుండాలి, అన్నిటిలోనూ సక్సెస్ వచ్చి, అప్పుడు స్పిరిచువల్గా ఎక్కడికైనా వెళ్ళిపోతా, ఇవెందుకు భవబంధాలు, నాకు ఈ డబ్బులు అవసరంలే అని అప్పుడు మాట్లాడచ్చు. అంతవరకు మూలాధారం వీక్ ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా, ఏముందిలే, డబ్బులో ఏముంది సార్ అని అనవసరమైన సుత్తి విషయాలు మాట్లాడతారు. నిజంగా డబ్బులో ఏమీ లేకపోతే 1 కోటి రూపాయలు సంపాదించి పేదలకి పంచారు. మనం చేతకాక సంపాదించలేక డబ్బులో ఏముంది అని అనకూడదు. అది మూలాధారం చేయిస్తుంది. మూలాధారం ఏం చేస్తుందంటే, సంపాదించే కేపబిలిటీ ఉండదు, కానీ డబ్బులో ఏముంది అని చెప్తుంది. అలాంటి మిస్కమ్యూనికేషన్ వల్ల మన మైండ్ మనని స్థిరత్వము లేకుండా చేస్తుంది. ఇది కూడా మూలాధారము అనుసంధానమే, గుర్తించండి. ఎప్పుడు కూడా ఒక చక్రం గురించి చెప్తే ఆ ఒక్క చక్రమే పనిచేస్తూ అదొక్కటి ఐసోలేటెడ్గా ఉండదు, అన్నీ కలిపి. ఓకే, సో ఎప్పుడు కూడా ఇదే ఇంపార్టెంట్. మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఒక చక్రంలో మేజర్ ఫ్యాక్టర్స్, అంతేగాని అన్ని చక్రాలు కలిసే పనిచేస్తాయి. ఇది ఐ థింక్ వినేవాళ్ళు ఆ విజ్ఞతతో చూస్తారని అనుకుంటున్నాను. అయితే ఈ మూలాధార చక్రానికి సంబంధించిన స్థిరత్వం రావాలి అంటే స్పైనల్ కార్డ్
నడుముకి సంబంధించిన మజిల్స్ అన్నీ బాగుండాలి. సో ఫిజికల్గా, ఎనర్జీ వైజ్గా మనం మాట్లాడుకుంటే నీకు ఎనర్జీ మూలాధార చక్రంని వైబ్రేట్ చేయడము ఆర్ మూమెంట్ అవ్వడము మనకి క్లాసుల్లో నేర్పించినా ఫిజికల్గా స్ట్రాంగ్ లేకపోతే, ఫిజికల్గా స్ట్రాంగ్ అంటే మజిల్స్తో ఉండడం కాదు, ఆలోచన విధానంలో ఒక పటిమ, ఒక స్ట్రెంగ్త్ ఉండాలి. మనకి మా గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా మూలాధారం నేర్పించేవారు కాదు. ఫస్ట్ నువ్వు యమ నియమాదులన్నీ నేర్చుకుని ఆ యమ నియమాదులతో ప్రత్యాహార చేసి ఒక ఆసనము ప్రాక్టీస్ చేసి దాని తర్వాత నువ్వు నెమ్మదిగా మూలాధారంకి వెళ్ళాలి. సో అందుకని గురుముఖత నేర్చుకుంటే బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఈరోజు మేము డబ్బిసిరేస్తాం, కావాలంటే నాకు నచ్చినట్టుగానే చెప్పాలి అనే స్టేజ్లో ఉన్నారు. సో అందుకని అలా జరగదు. ఓకే, ఒక గురువు చూసి 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 వీడికి అసలు నిజంగా పొగరంతా తగ్గిందా, నిజంగా కరెక్ట్గా సాధన చేస్తాడా, చెప్పింది చెప్పినట్టు చేస్తాడా అని ఒక ముక్కిసురుతారు. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం చూసి 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 అర్జునుడికి భగవద్గీత చెప్పాడు. ఎప్పుడు బాబా బాబా అని పక్కనే తిరుగుతుంటాడుగా, రోజు చెప్పచ్చుగా భగవద్గీత, కానీ ఆ టైంలోనే పల్స్ చూసి చెప్పాడు. ఓకే, అది గుర్తించాలి. అందుకని ఈ మూలాధార చక్రానికి ముందు సంబంధించిన ఫిజికాలిటీ బాగుండాలి అంటే నడుము యొక్క మజిల్స్ స్ట్రెంగ్త్ అయి ఉండాలి. నడుము యొక్క మజిల్స్ కోసం ఏదైనా చిన్న ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ముఖ్యంగా గుంజీలు తీయడం కానీ, సిట్ స్టాండ్స్ చేయడం కానీ, దండి బస్కీలు అంటారు ఇట్లా ఇలా ఈ చేయడం కానీ, హనుమాన్ దండ ఆసనం కానీ, అంటే మనకి నార్మల్గా పుషప్స్ చేస్తారు. యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే పుషప్స్ హనుమాన్ దండులాగా, అంటే ఇట్లా లోపలికి వెళ్ళి పైకి రావడం, అలా చేసినా కూడా మీకు మూలాధారం యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మూలాధారానికి సంబంధించిన మజిల్స్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆ మజిల్స్ స్ట్రాంగ్ ఉంటే రేపు పొద్దున్న మీరు ఏదైనా సాధన చేసినా నొగిపోయి నాకేదో అయిపోతుంది అనే దాంట్లో ఉండరు. అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు చూడండి, కొన్ని వీడియోల్లో కూడా చూపిస్తుంటారు అని కదిలిపోతుంటారు. అంటే వాళ్ళు ముందు వాళ్ళ బేసిస్ని స్ట్రాంగ్ చేసుకోలే. పెద్ద ధార యొక్క ఎనర్జీకి ఓ చిన్న ప్లాస్టిక్ కప్పు పెట్టినట్టు ఊగిపోతుంటారు అని జరిగిపోతుంది. ఇంకెందుకు నీకు ఎనర్జీ రావడం, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకుండా ఊగిపోతే కదా. కొంతమంది అఫ్కోర్స్ యాక్టింగ్ కోసం చేస్తారు, అది వేరే. యాక్టింగ్ కోసం కాకుండా రియల్గా సాధన చేసే వాళ్ళైతే జస్ట్ అట్లా కట్టమని రాక్ సాలిడ్ అయిపోతారు. అలా అయిన రోజున మీకు లోపల నుంచి అలా ఎనర్జీస్ రావడం స్టార్ట్ అవుతుంది. అది ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీరు కదలరు, అసలు మీకు అలా కంట్లోంచి అలా ధారగా నీరు వచ్చి అలా కూర్చుంటారు అంతే. ఆ ఆనందము చెప్పలేనిది. మేము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అసలు మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎంత డీప్ అండ్ ప్రొఫౌండ్ ఉంటుందంటే ఆ 4 గంటల సమయం ఎక్కడికి వెళ్ళింది తెలియదు మనకి, అంత బాగుంటుంది. ఓకే, అయితే ఇలా సాధన చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందు ఫిజికాలిటీని గట్టిపరచుకోవాలి. ఈ ఫిజికాలిటీని గట్టిపరచుకుని దానికి సంబంధించిన కొన్ని బ్రీదింగ్స్, కొన్ని టెక్నిక్స్ మీరు సాధనా రూపకంగా నేర్చుకుంటే స్లోగా మీ ఫిజికల్ సిస్టము ఒక్కసారి గ్రౌండ్ అవుతుంది. ఎప్పుడు మళ్ళీ ఆ మాట చెప్తాను, చెట్టు పైకి బాగా పెరగాలి అంటే భూమి లోపలికి వేర్లు కిందకి గట్టిగా ఉండాలి. ఇలా వేర్లు గట్టిగా ఉండాలి అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని, మనకి నార్మల్గా వేర్లు వెళ్ళినప్పుడు నీరు ఎక్కడుందో అక్కడ దాకా రూట్ వెళ్తుంది. ఎక్కడైతే మినరల్స్ ఉన్నాయో అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. ఎక్కడైతే వాటికి కావాల్సినవి ఏదైతే మాయిశ్చర్ ఉందో అటు అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాగే మనము కూడా నాలెడ్జ్ని అబ్జార్బ్ చేసుకోవాలి, గురువు శక్తిని అబ్జార్బ్ చేసుకోవాలి, చేసుకుని కూర్చోగలగాలి. అలా కూర్చున్నప్పుడు ఫస్ట్ మూలాధారంకు ఉండే ఒక మహామాయ రోగం ఏంటంటే చెప్పేసుకోవడం, స్థిరత్వము లేకుండా పిచ్చి వాగుడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడడము, ఊరికే పిచ్చి పిచ్చి వాగుడంతా. నాకు చాలా తెలుసు, ఆ బుక్లో అట్లా ఇచ్చారు కదా, ఈ బుక్లో ఇట్లా ఇచ్చారు కదా అని అనవసరమైన మాటలు మాట్లాడుతూ, అంటే నాకు బోలెడు విషయాలు తెలుసు నీకేం తెలుసు అనే ఆలోచన వచ్చిన వాడెవ్వడు స్పిరిచువలిస్ట్ కాడు. నాకు తెలిసినది గొప్పది, మీకేమీ తెలియదు అనేవాళ్ళు అసలు స్పిరిచువాలిటీకి పనికిరారు నా దృష్టిలో. ఎందుకంటే నేను చెప్పిందే కరెక్ట్, నాకే అన్నీ తెలుసు ఉంటున్నా అంటే ఇంకా ఆ లోపల ఆధారములో ఎక్కడో లోపల ఇగో దాగి ఉంది. ఓకే,
అయితే ఈ మూలాధార చక్రానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్లు మీకు మాత్రం ఇస్తున్నాను. మీరు స్వాధ్యయముతో మీకు మీరుగా ప్రయత్నము చేస్తూ ఏదైనా ఒక పుస్తకం తీసుకోండి. నా వీడియో చూస్తే నా వీడియో ద్వారా, మా క్లాస్ శ్రీ సూర్య త్రిచక్ర సాధన జాయిన్ అయితే దాని ద్వారా, లేదా ఏదైనా సన్నటి పుస్తకం తీసుకుని చదివి ఊరికే చదివి వదిలేయద్దు, విని వదిలేయద్దు, ఏదో క్లాస్ జాయిన్ అయ్యి వదిలేయద్దు. సాధన చెయ్యండి, నెమ్మదిగా చేయండి. గంట చేయలేరా, అరగంట చేయండి. అరగంట చేయలేరా, 5 నిమిషాలు చేయండి. సాధన అయితే మొదలు పెట్టాలి కదా. సో అలా సాధన చేసుకోవాలి అనుకుంటే శ్రీ సూర్య త్రిచక్ర సాధన చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సూర్య భగవానుడి కిరణముల రూపములో చక్రములని మనం అనుసంధానం చేసుకోవడం అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.